పాతదన్న పురాతన 1954 సరే అన్న అది ఇంప్లిమేషన్ కాలేదు ఒకటే ఇది కాపీ ఇచ్చినట్టున్నారు కదా మీకు 2022లో. మరి వాళ్ళు ఇచ్చిందే కదా ఇది ల్యాండ్ రికార్డ్స్ నుంచి. అయితే ఇది ఇంప్లిమేషన్ కాలే అంటారు అన్న. ఏం కనబడుతుంది? సర్వే నెంబర్ 62 ఇది ఒకటి మాత్రమే ఉంది, 28 ఇక్కడ ఉంది. ఈ రెండే కలిపి వాళ్ళు ఇటు నుంచి ఇది మొత్తం. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లు అన్ని ఉన్నాయా? 29, 30, 31 ఇదన్నీ అన్ని ఉన్నాయి మాకు రికార్డ్ అయింది. ఇప్పుడు ఇదంతా రికార్డ్స్ ఏముంది? ఇదంతా సర్వే రికార్డ్ మొత్తం అయింది. ఎంజాయ్మెంట్ రైతులం ఉన్నాం. సరే అన్న ఇదంతా ఈయన ఏమంటుండు, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఇంప్లిమేషన్ కాలే ఈ మ్యాప్ అంటుండు. సరే ఆయన బుల్లెట్ ట్రైన్ కుంగో మాకు తీసి చూపెట్టిండు. బుల్లెట్ ట్రైన్ అంట. స్కెచ్ షోయింగ్ ద ల్యాండ్ ప్రపోజ్డ్ ఫర్ బుల్లెట్ ట్రైన్ మెట్రో బస్ టెర్మినల్ బహదూర్గూడ విలేజ్ ఆఫ్ శంషాబాద్ మండల్. ఆయన చూపించింది ఇది. సరే మరి ఇది ఇంప్లిమేషన్ కానప్పుడు దీని ప్రకారం ఎందుకు తీసుకుంటున్నావు? ఇదంతా నువ్వు 62 డేస్ తీసుకోవాలి కదా. మరి ఎందుకు ఉంది మరి? 48, 48, 45, 44 సర్వే నెంబర్. ఇది ఇంప్లిమేషన్ కాలేదు. రెడ్ మార్క్ వేసినట్టు 62 అని చిన్నగా ఇంకా షిర్కేసిన. అది కూడా చెప్తానా, ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ రంగారెడ్డి డిస్టిక్ 10వ పౌరుడు ఫస్ట్ పోయినప్పుడు 62 లేవు. మేము 100 మంది ఉన్నాం రైతులం, ఈ 62 లేవు. మేము అడిగినాం అన్నాను, సరే నువ్వు అంటున్నావు ఈ అన్నిట్లో 62 లేదంటే పర్సన్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. కలెక్టర్ నారాయణ రెడ్డి సెకండ్ టైం మీటింగ్ పెట్టినప్పుడు ఇంకో ఈ 62 వేసి పెట్టిండు మొత్తం. అన్ని వేసిండనా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి అబద్ధం మాట్లాడాను. ఒక రంగారెడ్డి డిస్టిక్ మాకు ఫస్ట్ చూపించినప్పుడు ఇంట్లో లేదన్నా. ఆయన అడిగినాం, ఆయన షాక్ అయిపోయి సైలెంట్ అయిపోయిండు. సెకండ్ పోయినప్పుడు ఇవన్నీ చేసి పెట్టిండు అన్న. అప్పుడు చూపించినప్పుడు లేదు సార్, ఇప్పుడు చూపించినప్పుడు ఉందంటే సైలెంట్ అయిపోయింది. నా పాయింట్ ఇంకోటి 22A కింద నిషేధిత జాబితాలో ఇదంతా 650 ఎకరాలు ఎందుకు ప్రొహిబిటెడ్ లో ఉంది? ఎందుకున్నదని మాకే తెలియదు అన్న. అప్పటి నుంచి అట్నే ఇది 2016 వరకు రిజిస్ట్రేషన్ అయినాయి, డాక్యుమెంట్లు ఉన్నాయి, బ్యాంకు లోన్లు ఉన్నాయి. మాకు దళిత బంధు అవి ఏమంటారు స్కీమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పంట నష్ట పరిహారం గిట్ట వచ్చింది. అవన్నీ ఎందుకు వచ్చినాయి? మరి రైతు భరోసా వస్తలేదు. రైతు భరోసా రావట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అన్న? ఏబీ లేవు అప్పటి నుంచి ఆన్లైన్ పెట్టినాక అప్పటి నుంచి రాకుండా కేసీఆర్ ఆన్లైన్ లో పెట్టిండు. అప్పటి నుంచి రాకుండా అంతకుముందు ఆన్లైన్ అన్ని వచ్చినాయి. కేసీఆర్ అయితే అన్ని వచ్చినాయి. కేసీఆర్ అయితే ఎప్పుడైతే వచ్చిండో అప్పుడు రాకుండా సేమ్ ఆ మ్యాప్ ఇది మాత్రం మీకు కంపల్సరీ చెప్తున్నా. ఇంకో ఇక్కడ సయ్యద్ కూడా ల్యాండ్ ఉందా, ఇది లవాన్ పొలం. ఇవి ఈడంగా ఇట్లా తీసుకపోయి మ్యాప్ చూపిస్తుంది మాకు. ఇది మొత్తం అమ్ముకుంటారు అన్న, హెచ్ఎండి లేఅవుట్ చేసి అమ్ముకుంటారు వాళ్ళు 100%. ఇది ఇక్కడ సయ్యద్ కూడా వస్తుంది. బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ లేకపోతే ఇది ఏందన్నట్టు? టెర్మినల్ అని చెప్తున్నానా, టెర్మినల్ అని చెప్తుండు. ట్రాక్ ఏమో అట్లా అవుతుందనా, ఇదేమో టెర్మినల్ అని చెప్తుండు మాకు. కానీ కాదు. సరే టెర్మినలేనా, ఓకే మేము రైట్, మేము ఒప్పుకుంటాం. టెర్మినల్కి మేము కూడా రెడీ. మాకు ఇట్లా అధికారంగా ఒక లెటర్ చూపెట్టమని. బాదురుగూడలో 650 ఎకరాలు ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందని చూపెట్టమాను. ఓకే మేము సైలెంట్ వెళ్ళిపోతాం ఇప్పుడే ఇక్కడ నుంచి. అదెందుకు చూపెట్టలేదు? నేను ఏమంటున్నా, ఒకసారి ఏమన్నా మీ దగ్గర ఉన్నాయి? ఎవరైనా వచ్చిరా? మేము కోర్టుకి వెళ్ళామన్నా. ఫస్ట్ 19 మంది భూమిస్తులు అసలు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఫస్ట్ ఏమో వాళ్ళు వెళ్ళారు, తర్వాత ఇంకిద్ద మంది వెళ్ళారు. మేము రైతులం అందరం ఫస్ట్ వెళ్ళారు, సెకండ్ వెళ్ళాము. మేము ఎంత మంది పోతే అందరు స్టేటస్కోప్ ఆర్డర్ వచ్చింది, అన్ని వచ్చినాయి. ఉన్నాయి ఇవే. ఇప్పుడు ఈ భూమికి ఉన్నదన్నా ఇతని పేరు మీద రైతు, ఇతనే ఇతని స్టేటస్కోప్ ఇతనికి ఆర్డర్ గిట్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఫెన్సింగ్ లోపల ఉన్నామా అవతల లోపలనే ఉన్నాము. ఈ ల్యాండ్ కూడా నాదే. ఇది కూడా పోతుందా? ఏసీబీ కూడా పోతుందా? అంటే ఏసీబీకి మార్క్ ఇచ్చారు. అక్కడ నుండి ఆయన ఇళ్ల స్థలం కోసం ల్యాండ్ ఇడ్స్ పెట్టారు. ల్యాండ్ ఇడ్స్ పెట్టారు. తండది ఇట్లా తిరిగింది చూడండి. ఏసీబీ వదిలేసేసారు. ఇది తండ ఉంటది, ఇది వదిలేసేసారు. ఈ తండ స్ట్రేట్ ఉంది కదా ఇట్లా, ఈ తండ స్ట్రేట్ ఇట్లా ఉంది, ఈ పేపర్ లాగా ఉన్నది. ఇట్లా ఎల్లు తీసుకుని చూడండి. అక్కడ నుండి వచ్చి ఆయన ఇడ్స్ పెట్టారు. ఎంజాయ్మెంట్ సర్వే రిపోర్ట్ చేసి టీపన్ గిట తయారు చేశారు అన్న. టీపన్ గిట ఎందుకు తయారు చేశారు? వెంకటేష్ గౌడ్ అనే రైతు, ఈయన టీపన్ తయారు చేశారు మొత్తం. టీపన్ గిట మాకు పట్టా పాస్బుక్ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి పట్టా పాస్బుక్లు గిట్ ఇచ్చారు. సబితేంద్రారెడ్డి ఉన్నప్పుడు కొంతమంది పట్టా పాస్బుక్లు పాత గిట్ ఉన్నాయి, చూపిస్తా. అవి గిట అందరి పేరు మీద టీపన్లు ఉన్నాయా? అందరి రైతులు అందరి టీపన్లు మాకు. సరే గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు చేసారు టీపన్? మాకు అందరు ఓవర్ భూములు ఉన్నది. ఈ ఎంజాయ్మెంట్ సర్వే రిపోర్ట్ ఇదంతా.
ఇది యాక్చువల్ ఏంటంటే ముస్లిం ప్రాపర్టీ ల్యాండ్ అన్న. ఇక్కడ ఇవి గిట్ట ఉన్నాయి చూడండి మీరు గిట్ట. గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పట్ట ల్యాండ్. ముస్లిం సీలింగ్ లో ఏమన్నా పోయిందా? సీలింగ్ ఏం పోలే అన్న. లతీసా ఉన్నీసా బేగం పేరు మీద పట్టానా, మేము కబ్జాలో ఉన్నామా. ఇంకో లతీసా ఉన్నీసా బేగం ఆమె పేరు మీద ఉన్నప్పుడు కూడా అన్ని ఇంకో 61, 62, 63 ఉన్నాయి. వీళ్ళు వచ్చినాక సృష్టించారు 28, 62 అన్నది కొత్త సృష్టి. ఎందుకు సృష్టించారు అన్నది మనకి కూడా తెలియదు ఎవరికి. ఓకే, అన్ని మొత్తం ఆమెదేనా? ఆమె పేరు మీద ఆమె ల్యాండ్ కాబట్టి ఆమె పేరు మీద సర్వే నెంబర్ వరకు ఉన్నాయి. మరి ఇప్పుడు 76 ఎందుకు వచ్చినాయి? 76 సర్వే నెంబర్లో చూపిస్తుంది, మిగతా ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నక్షల మరి 76 లేవు కదా. ఇవన్నీ టీపన్లే. ప్రతి ఒక్క మనిషికి ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు క్లియర్ కట్ చేసారు. ఎంతకంటే ఇంచు డిఫరెంట్ రాలేదు. దాన్ని పట్టుకొని ఇప్పుడు పట్టా పాస్బుక్లు ఇచ్చినా ఈజీ అయిపోతాయి. ఎవరికి ఎటువంటి టీపన్ అయినా ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇప్పుడు 111 జీవో కదా, టెర్మినల్ కట్టాలంటే ఫ్లోర్లు ఇవన్నీ కట్టాలి కదా, మరి ఎట్లా? జీవో ఎత్తేస్తామంటున్నారా? దీని సపరేట్ గా వెంచర్ చేసి మీకు అందులో 500 గజాలు ఇస్తామంటారు. ఇప్పుడు జీవో అనేది మొత్తం అంతా ఒకటే భూభాగానికి ఉంటది కదా, సపరేట్ గా తీసేయడం ఎట్లా కుదురుతుంది? ఆ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, ఆ వ్యవహారం ఉన్నది, ఎట్లా సాధ్యం అవుతుంది? రామరామాన్ని ముత్తుకునేది అది. నువ్వు లేనప్పుడు నువ్వు ఎట్లా తీసేస్తావు? మేము 101 ఏమో మాకు ఇంప్లిమెంటేషన్ లేదని, నాకు ఇంప్లిమెంటేషన్ లేదంటావు. 76 వరకు నీకు ఇంప్లిమెంటేషన్ నీకు ఎట్లా వచ్చింది? మిగతా ఏముందో చూపెట్టమని మేము ఆడియోను ఇలా కోరితే మననేమో ఎక్కడక్కడ బంధించి ఆడియో వచ్చి ఒక్కసారి మాట్లాడాడు. మేము అడిగేటకలా పేపర్ చూపిస్తాకలా కథ ఇంకా మళ్ళీ పోయిండు. మళ్ళీ వస్తే మాట్లాడు. టెంట్ కిందకెళ్ళి ఎవరు కదిలినా వేసుకొని పోతుండు. టెంట్ కిందకెళ్ళి ఎవరు గొంతు వాయిస్తురో అలా నొక్కుతుండు. అని మాత్రం ఎత్తుకోపోతురు. బస్సులు వేసుకొని పోతున్నారు వరకు. లక్ష కంటే ముందు ఏముందో. హలో సార్, పురుషోత్తం రెడ్డి సార్, నమస్తే. సార్ ఏం లేదు, ఒక చిన్న వీడియో చేస్తున్నా. ఈ 111 జీవో ఏరియాలో ఇది మన నిన్న మొన్న గొడవ జరిగింది కదా, బహదూర్గూడ విలేజ్, శంషాబాద్ మండల్. 111 జీవోనే కదా ఇదంతా. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ ఒకటి, బస్ టెర్మినల్ ఒకటి, మెట్రో టెర్మినల్ ఒకటి వేస్తారట. అదే ఇదే ఇప్పుడు ఈ ఏరియాలో. అయితే గవర్నమెంట్ వచ్చి నిన్నంతా ఇది ఫెన్సింగ్ వేసింది 650 ఎకరాలకి. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులేమో కొట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు జీవో మీద పనిచేసారు కాబట్టి ఈ పర్టికులర్ ఈ ఒక్క బిట్టు వరకు వీళ్ళు హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని మీకు ఇలా 600 గజాల చొప్పున మీకు ఇస్తాం, లేఅవుట్ చేసి ఇక మిగతా అంతా టెర్మినల్లకు వాడుకుంటామని అంటున్నారు. ఇది సాధ్యమైద్దా? జీవో అనేది మొత్తానికి ఉంటుంది కదా? అది ఇంపాసిబుల్. ఇంతకుముందు కేసీఆర్ కూడా గట్టినే కూర్చోండు. అవన్నీ సాధ్యంగా అనుకోండి. ఇప్పుడు అంటే సపరేట్ ఈ 650 ఎకరాలని జీవో నుంచి తొలగించడానికి అవకాశం ఏమైనా ఉందా? అది ఇంపాసిబుల్ అన్న. జడ్జ్మెంట్ ఇచ్చింది ప్రికాషనరీ ప్రిన్సిపల్ కదా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది, ఎందుకు కాదన్నది? అసలు కాదు ఇప్పుడు నేను ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాదు కానీ ఓకే రేపు అయితే ఐ కెన్. సో సాధ్యం అయితే కాదు ఇది, ఇంపాసిబుల్. నువ్వు బండ గుర్తు రాసుకో. మరి ఎట్లా మరి? ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అని అదని ఇదని పెద్ద ప్రచారమే చేస్తున్నారు. కూస్తారన్న అనగానే అయ్యిందా? కేసీఆర్ కూడా మస్తు కూర్చోండి కదా. ఓకే అయ్యిందా? కాలే, అప్పుడు చెప్పలే. అవును కాదన్నారు మీరు. ఇప్పుడు కూడా అంతే చెప్తా, ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇస్ ఫైనల్. ఓకే, దాన్ని అందులో అది ఒక సింగిల్ జడ్జి కాదు, 2 జడ్జెస్ తో కూడిన ధర్మాసనం. ఓకే, అది వీళ్ళెవరు మధ్యన ఈ ఐఏఎస్ లో ఎవరు, పాలిటిషియన్స్ ఎవరు, ఓకే, వాళ్ళకున్న మ్యాండేట్ ఏంటి, దే కాంట్ డు ఇట్. రైట్ అన్న, థ్యాంక్ యూ. ప్రజల్ని గోల్ తిప్పుతుంటారు, అది వేరే ఇష్యూ. అదే ఓకే, రైట్. రేపు రావాలంటే రేపు మాట్లాడదాం, నేను వస్తాను. థ్యాంక్ యూ. సో ఇది ఎన్విరాన్మెంటలిస్టీనా, పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి గారు 111 జీవో మీద వీళ్ళు చాలా పెద్ద ఎత్తున పనిచేసారు. సెమినార్స్, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కూడా వీళ్ళే. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు 111 జీవో పరిధిలో మీరు సపరేట్గా దాన్ని 111 జీవోకి సపరేట్ చేసి హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ తేవడం అన్నది ఇంపాసిబుల్. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన గత జడ్జిమెంట్ ఉన్నది, ఆ జడ్జిమెంట్ని కాదని మీరు ఏం చేయడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డే కాదు, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్న నరేంద్ర మోదీ కూడా చేసేది ఏం లేదు. మరి ఎందుకు ఇది బుల్లెట్ ట్రైన్ అని పేరు పెట్టి ఫెన్సింగ్ చేస్తున్నారు అంటే ఎవరికో ఇవ్వబోతున్నారు ఈ భూమి అంతా. సో ఇది ఒక భయంకరమైన కుట్ర. అందుకే మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే 111 జీవో పరిధిలో ఉన్న భూమిలో బుల్లెట్ ట్రైన్ ఏ రకంగా తీసుకొస్తావు, మెట్రో టెర్మినల్ ఎట్లా కడతావు, బస్ టెర్మినల్ ఎట్లా కడతావు, అండ్ వీళ్ళకి 96 ఎకరాల్లో మనిషి 600 గజాల చొప్పున భూమి ఎట్లిస్తావు, వాళ్ళు ఎట్లా ఇల్లు కట్టుకుంటారు?
ఇక్కడ కట్టుకున్న వాళ్ళు వేరే 111 జీవో పరిధిలో ఉన్న వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు కదా, మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి. రాజేందర్ సార్ కూడా చెప్పిండు. ఏం చెప్పిండంటే ఏడ బస్ టర్మినల్, ఏడ బుల్లెట్ ట్రైన్ కానీ టెర్మినల్ ఏది కట్టినా ఇట్లా 100 ఎకరాలు ఏం తీసుకోరు. తీసుకునేది ఎంత 50 ఎకరాలు 100 ఎకరాలు. ఇది బడాబాబులో కట్టబెట్టడానికి బుల్లెట్ ట్రైన్ మీద తీసుకొని అది 100-200 టర్మినల్కి ఇచ్చి మిగతా అంతా బడాబాబులో కట్టబెట్టడానికే కుట్ర బాధ్యత అని కూడా స్పష్టంగా చెప్పండి నిన్న ఎంపీ. నేను లేవనెత్తాను ఈ వారం కాక ఒకసారి మనం అక్కడ వెళ్దామా? ఇంకెవరైనా మాట్లాడతారా ఇక్కడ? మాట్లాడండి కదా, అక్కడ వెళ్దాం ఒకసారి. సో ఈ కేఎల్ఆర్ ఫామ్ నుంచి ఆయనది మాత్రం పక్కన పెట్టిరట మార్కింగ్ లో, చాలా మంది అట్లా పక్కన పెట్టేసారు. రైతుల భూమిలో మాత్రం ఫెన్సింగ్ వేసారు. ఒకసారి అక్కడికి వెళ్ళి అది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం.